వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు రంగసముద్రం పంచాయతీ ఎంపీటీసీ కల్వకూరి రమణ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా భారీ కేకును కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఎంపీటీసీ కల్వకూరి రమణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఇది ఒక పండుగ లాంటిదని అన్నారు. మా యువ నాయకుడు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. వేల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసి పేద ప్రజల కష్టాలను గమనించి ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి విశేషంగా కృషి చేస్తుందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాలర్ ఎగరవేసుకుని తిరిగే స్టేజ్కు తీసుకొచ్చిన లోకేష్కు ప్రత్యేక ధన్యవాదాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కోసం దావోస్లో వేల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడానికి విశేషంగా కృషి చేస్తున్న నారా లోకేష్ ఇంకా ఎదగాలని మరెన్నో పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. మన యువ నాయకుడు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మన బద్వేల్ యువ నాయకుడు రిద్దిశ్రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక పూర్వామిలంలోని బస్టాండ్ ఆవరణంలో లోకేష్ గారి జన్మదిన కేకులు కట్ చేసి అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. లోకేష్ గారు ఇదే ఉత్సాహంతో ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాగైతే పాటుపడుతున్నారో ఇదే ఉత్సాహంతో రాష్ట్ర అభివృద్ధిని ఉరకలెత్తించాలని చెప్పి అదేవిధంగా యువతకు ఆదర్శంగా ఉండి అదేవిధంగా నిరుద్యోగులకైతేనేమి విద్యా వ్యవస్థలో అయితేనేమి అనేక మార్పులు తీసుకొని వచ్చి విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నట్లయితే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. విద్యా వ్యవస్థలో అయితే విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. అదే యువ నాయకులు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఇలాంటి డెవలప్మెంట్ చేసి రాష్ట్రాన్ని మున్ముందుకు నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ లోకేష్ గారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.